బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న లడ్డు రెసిపీ అదే అండి. లడ్డూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నేనైతే ఈరోజు అటుకులతో లడ్డు చేస్తున్నానండి. అటుకులతో లడ్డు అయితే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేస్తున్నానండి, చాలా బాగా వచ్చింది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. ఆల్రెడీ మన ఛానల్లో అటుకులతో పాయసం పెట్టాను. ఇది అటుకులతో లడ్డు రెసిపీ పెడుతున్నానండి. ఇంకొక రకమైన స్వీట్గా నేను చూపిస్తాను. హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అలాగే అటుకులతో పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఒక బాండి తీసుకోనండి, అందులో 2 మెజర్మెంట్ కప్పుతో అటుకులను తీసుకోనండి ఫ్రెండ్స్. ఇవి సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. 2 తీసుకోనండి. 2 మెజర్మెంట్ కప్పులతో 2 కప్పులు తీసుకొని వేయించుకోనండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా కొబ్బరి అంటే ఒక 10 పలుకులంతా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోనండి. ఇలాగా 2 కప్పుల అటుకులకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత బెల్లం అంతా కరగపెట్టుకుంటున్నానండి. కరిగిపోతే చాలు, దీనికి పాకు అవసరం లేదు. అటుకులు ఎలా వేయించాలి అంటే ఇలా అనిన వెంటనే నలిగిపోతాయండి, మెత్తగా పొడి అయిపోతుంది. అలా వేయించుకొని ఇలా పొడి కొట్టుకోవాలి. 1 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసి అలాగా సిమ్లో పెట్టుకొని బాగా కలపండి. ముద్ద కట్టడానికి మనకి ఒకవేళ మీకు రాకపోతే మాత్రము కొన్ని గోరువెచ్చటి పాలు వేసుకొని కట్టేసేయండి ఫ్రెండ్స్. అంతే, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా హైజీనిక్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే అటుకుల లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. ఎప్పుడు ఒకేలాంటి లడ్డు తినకుండా ఇలాగా హ్యాపీగా చేసేసుకొని మీ పిల్లలకి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. మరి ట్రై చేస్తారా? మీకు నచ్చిందా? ఈజీగా చేసేసుకోవచ్చండి. అయితే స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మరి ఒకవేళ వంట కట్టడానికి రాకపోతే మరి నన్ను తిట్టుకోకండి ఫ్రెండ్స్. అంతా చూసేసి హ్యాపీగా చేసేసుకోనండి. నేను తీసుకున్న 2 మెజర్మెంట్ కప్పులతో ఈజీగా 10 లడ్డూలు వచ్చాయండి. మీ స్నేహితులకు, మీ రిలేటివ్స్కి కొత్తగా ఇలాగ ట్రై చేసి పెట్టేయండి. రాఖీ పండగకి మనం స్వీట్లు కొనే బదులు ఇలాగ ఇంట్లోనే చేసేసుకొని మీ అన్నలకు తినిపించేయండి. మరి ట్రై చేస్తారా? నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.